హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన హోటల్లో చేసే సెట్ దోశ రెసిపీని, అలాగే దాంతో కాంబినేషన్గా వడ్డించే కొబ్బరి చట్నీ రెసిపీని కూడా మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి హోటల్లో చేసే సెట్ దోశని అలాగే కొబ్బరి చట్నీని మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సెట్ దోశ అండ్ కొబ్బరి చట్నీ ఒరిజినల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ సెట్ దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్పుల దోశల బియ్యాన్ని వేసుకోండి. మీ దగ్గర ఒకవేళ దోశల బియ్యం అనేవి లేకపోతే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. బట్ బెంగళూరులో అయితే ఇలా దోశల బియ్యం అని సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. మీకు ఇలా దోశల బియ్యం అవైలబుల్గా లేని వాళ్ళు రేషన్ బియ్యాన్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1/2 కప్పు మినపగుళ్ళను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని కనీసం ఒక 5 నుంచి 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 6 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి బియ్యం అలాగే మినపప్పు 2 చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు అటుకులను వేసుకోండి. మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు కొంచెం మందంగా ఉండే అటుకులను వేసుకోండి. ఈ అటుకులను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఈ అటుకులు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని వీటిని జస్ట్ ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోండి. అటుకుల్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒక 5 నిమిషాలు అయితే మనకి ఇవి చూసారా వాటర్ని పీల్చుకొని అటుకులు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న అటుకులను కూడా మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పులో వేసుకొని ఒకసారి అన్నీ కూడా కలిసేటట్లుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో తగినన్ని నీళ్ళని పోసుకుంటూ ఈ పప్పుల్ని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీరు సెట్ దోశ వేసుకోవాలనుకున్నప్పుడు పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా దూది లాంటి మెత్తటి సెట్ దోశ అనేది రెడీ అవుతుంది. సో ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారు కదా? పిండి అనేది ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యాన్ని పప్పులను కూడా గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోవాలి. సో పిండి అంతా కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి మీ చేత్తోనే చక్కగా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 8 గంటల సేపు పిండిని పులియబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి పిండి అనేది చక్కగా పులిసింది కదా. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని ఈ పిండిని అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో మనకి దోశలు వేసుకోవడం కోసం దోశల పిండి రెడీ అయిపోయింది. మనకి దోశల పిండి అనేది ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జారుడు కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. అలాగే ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు చట్నీ పప్పు అలాగే పుట్నాల పప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. అలాగే జస్ట్ ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి. అల్లం మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చట్నీ టేస్ట్ని డామినేట్ చేస్తుంది అనమాట. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే జస్ట్ కొంచెం అంటే కొంచెం చింతపండుని వేసుకోండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకోవడం వల్లనే మనకి ఇది లైట్గా గ్రీన్ కలర్లో హోటల్లో చేసే కొబ్బరి చట్నీ అనేది రెడీ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇలా కొత్తిమీర వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. బట్ ఇలా కొత్తిమీర వేసుకుంటేనే మీకు అచ్చంగా హోటల్ టేస్ట్తో కొబ్బరి చట్నీ అనేది రెడీ అవుతుంది. ఇవన్నీ వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను వేసుకొని చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర,
ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. చివరిగా ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ కూడా చక్కగా రంగు మారేంత వరకు వేయించుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. చూసారు కదా కొబ్బరి చట్నీని ఎంత సింపుల్గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ కొబ్బరి చట్నీ రవ్వ దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది. అలాగే దోశలు వేసుకోవడానికి పిండి కూడా రెడీగా ఉంది కదా. ఇప్పుడు దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోండి. ఎప్పుడైనా సరే సెట్ దోశ వేసుకోవాలంటే పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 1.5 గరిటె వరకు వేసుకొని కొంచెం మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. ఇలా దోశను వేసుకున్న తర్వాత దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వచ్చాయంటే మనకి దోశల పిండి అనేది పర్ఫెక్ట్గా ఫర్మెంటేషన్ అయిందని అర్థం అనమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపైన 1 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని ఇదే ప్రాసెస్లో చేసుకోండి. సో ఇలా దోశలు మీకు కావాల్సినవి వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ దోశల పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా ఈ పిండితో 3 నుంచి 4 రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీతో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అనమాట దోశ అనేది. మనకి ఈ దోశ అనేది ఇలా చక్కగా హోల్స్గా వచ్చింది కాబట్టి మనం అలా చట్నీని తీసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకుండా ఈ బెంగళూరు ఫేమస్ రుచి సాగర్ సెట్ దోశ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.